వ్యప్రాసన చేసి వ్రతాచరణ ప్రారంభించుకున్నాడు. ఈ శిరోముండనం అనేది పురుషులకు మాత్రమే, అది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా వ్రతాచరణ చేస్తూ అనారోగ్యం ఏదైనా కలిగితే అప్పుడు అతన్ని కర్తగా పెట్టి ఇంకెవరైనా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ సర్వవ్రత సామాన్య నియమాలు. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్ని వ్రతములకి ఇవే నియమములు. కనుకని ఇందాక చెప్పిన 10 మిగిలిన ధర్మములను కూడా పాటిస్తూ వ్రతాచరణ చేయాలి, ఇది చెప్పారు. ఇక్కడతో వ్రత నియమాలు పూర్తయ్యాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అమ్మవారు 2 చేతులతో ఉన్నారు. ఆ 2 చేతుల్లో ఒక చేతిలో అమృత కలశము, మరొక చేతితో సరోరుహం పద్మము పట్టుకున్నట్ట. అందుకు కలశం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహం. కలశాన్ని కుడి చేత్తోని ఎడం చేత్తో పద్మము పట్టుకుని అయ్యవారి యొక్క ఒళ్ళో కూర్చున్న అమృతాం అమృత భాషిణి అయినటువంటి తల్లిని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్ని మిగిలిన వారికి కూడా పనికొస్తుందని ఇక్కడ చెప్పడం జరిగినది. అటు తర్వాత మనకి అనేక రకాలైన ప్రజాపతుల యొక్క చరిత్ర చెప్తూ, ఎందుకంటే సృష్టి క్రమం చెప్పేటప్పుడు ప్రజాపతులు వీళ్ళు ఏ విధంగా ఉద్భవించారు, మనువులు ఎలా ఉద్భవించారు, ఈ మనువులు ప్రజాపతులు ఈ జగద్ వృద్ధి చేసేటువంటి బ్రహ్మ యొక్క మనస్సంభూతమైన శక్తులు వీళ్ళు, ఈ మనువులు ప్రజాపతులు. అందుకే విశ్వకర్మ